హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో మనం నేర్చుకోబోయే టాపిక్ ఏంటంటే కొత్త ఓటర్ ఐడిని ఏ విధంగా తెలంగాణ రాష్ట్రంలో అప్లై చేసుకోవాలనేది మనం నేర్చుకోబోతున్నాము. అండ్ ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్లో తెలియజేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఓకే, వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. ఓకే, సో ప్రజెంట్ అయితే టాపిక్ వచ్చేసి సో ఫ్రెండ్స్, ఈ పేజ్కి వచ్చేసాను నేను. సో దీనికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, దాన్ని క్లిక్ చేసి ఇక్కడికి వచ్చేసేయండి. ఓకే, సో మొబైల్లో మాత్రం డెస్క్టాప్ సైట్ని మీరు ఎనేబుల్ చేసేసుకోండి. ఇట్లా మీకు కంప్యూటర్ ప్రివ్యూ అనేది కనబడుతుంది. సో రైట్ సైడ్ కార్నర్కి ఉంటుంది, 3 డాట్స్ క్లిక్ చేస్తే మీకు కనబడిపోతుంది ఆటోమేటిక్గా, అందరికి తెలుసు. సో ఇక్కడ చూడండి, మీకు ఈ పేజీలో ఫామ్ 6 అనేది కనబడుతుంది. ఫామ్ 6 మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేశాక నెక్స్ట్ పేజ్ ఈ విధంగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ చూసేసుకోవచ్చు. ఫస్ట్ మీకు ఇక్కడ ఇవన్నీ కూడా ఫిలప్, ఒక్కొక్కటి ఇక్కడ ఫిలప్ చేస్తుంటే ఇవన్నీ ఫిలప్ అవ్వకుంటూ వెళ్ళిపోతాయి. ఓకే, ఇవన్నీ మనం ఫిలప్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో ఇవన్నీ కూడా మీకు ఏంటంటే ఇక్కడ ఇవన్నీ ఫిలప్ చేసి మనం ఇక్కడ పేజీ నెక్స్ట్ వెళ్తుంటే కూడా ఇవన్నీ మీకు లెఫ్ట్ సైడ్ కానీ ఫిలప్ అవ్వకుంటూ వెళ్తాయి. ఓకే, సో ఇప్పుడు ఫామ్ 6ని ఏ విధంగా ఫిలప్ చేయాలి, న్యూ అప్లికేషన్ ఓటర్ ఐడి చూద్దాం. సో ముందుగా మీరు ఇక్కడ తెలంగాణ స్టేట్ సెలెక్ట్ చేసేసుకోండి. ఓకే, ఏ డిస్టిక్ మీకు వస్తుందో సెలెక్ట్ చేసుకోండి డిస్టిక్. అండ్ ఇక్కడ కాన్స్టిట్యున్సీ అది సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసుకున్నాక కొంచెం పైకి స్క్రోల్ చేసేసుకోండి. ఓకే, ఇక్కడ నెక్స్ట్ అని కనబడుతుంది కదా, నెక్స్ట్ మీద క్లిక్ చేస్తూ ఉండాలి మీరు. ఓకే, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ నెక్స్ట్ ఏం ఎంటర్ చేయాలనేది అక్కడికే వెళ్ళిపోతుంది. ఓకే, నెక్స్ట్ బి పర్సనల్ డీటెయిల్స్ అనమాట. సో ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ మీ నేమ్ ఆధార్ కార్డులో కానీ లేదంటే ఓటర్ ఐడిలో కానీ పాన్ కార్డులో కానీ ఎట్లా ఉందో అట్లా ఎంట్రీ చేసేసేయండి. ఓకే, సో ఇక్కడ తెలుగులో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఓకే, సో కొంచెం తెలుగు అటు ఇటు రాకపోయినా కూడా మీరు గూగుల్ ఇన్పుట్ టూల్స్ కానీ మన తెలుగు కీబోర్డ్ ఎనేబుల్ చేసుకొని కూడా దాన్ని మీరు చేసుకోవచ్చు. ఒకవేళ రాకపోతే దాన్ని మనం ఏం చేయలేము, ఆటోమేటిక్గా వచ్చేది కదా. సో నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మీ ఫోటోని అప్లోడ్ చేసేసేయండి. అప్లోడ్ చేసేసి ఇక్కడ కింద నెక్స్ట్ బటన్ కనబడుతుంది, దాన్ని క్లిక్ చేసేయండి. మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ సి కాలానికి అయితే మీరు వచ్చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, సో ఇక్కడ ఏంటి రిలేవెంట్ నేమ్స్ అనమాట, అంటే ఫాదర్ నేమ్, మదర్ నేమా, హస్బెండ్ నేమా. ఓకే, ఎవరి పేరు మీకు రావాలి మీ పేరు తర్వాత అనేది సెలెక్ట్ చేసుకోండి. వాళ్ళ పేరు అనేది ఇక్కడ మెన్షన్ చేయండి, ఇక్కడ ఆటోమేటిక్గా తెలుగులో వచ్చేస్తుంది. తర్వాత నెక్స్ట్ అనేది క్లిక్ చేయండి. నెక్స్ట్ ఈ కాలానికి వచ్చేస్తుంది డి కాలం. ఓకే, ఈ డి కాలంలో ఏంటి ఫోన్ నెంబర్ వెరిఫికేషన్ అనమాట. సో మై సెల్ఫ్ అని క్లిక్ చేయండి. సో ఇక్కడ ఫోన్ నెంబర్ ఎంట్రీ చేయండి, ఇక్కడ ఓటీపీ వచ్చేస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంట్రీ చేసి వెరిఫై కొట్టండి, వెరిఫై అయిపోతుంది. సో ఇక్కడ పేజ్లో నేను చూపెడతాను చూడండి, ఈ విధంగా అనమాట. ఓకే, సో మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ అయిపోయింది. వెరిఫికేషన్ అయిపోయినాక కూడా మళ్ళీ ఎగ్జాక్ట్గా మీరు కింద నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ ఈ ఆధార్ డీటెయిల్స్. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ ఆధార్ని సెలెక్ట్ చేసుకోండి, ఆధార్ నెంబర్ని ఇక్కడ ఎంట్రీ చేయండి. నెక్స్ట్ మీద మళ్ళీ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మీకు జెండర్ అడుగుతుంది, మేలా ఫీమేలా సెలెక్ట్ చేసుకోండి. థర్డ్ జెండర్ అయితే థర్డ్ జెండర్ని మీకు సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీద మళ్ళీ క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మళ్ళీ మీకు ఏం డీటెయిల్స్ వస్తుంది, బర్త్కి సంబంధించిన డీటెయిల్స్. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్. సో డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించినవి మీకు ఇక్కడ ఫస్ట్ మంత్ అడుగుతుంది, తర్వాత డేట్ అడుగుతుంది, తర్వాత ఇయర్ అడుగుతుంది. ఫ్రెండ్స్, చాలామంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు, జాగ్రత్తగా చూడండి. వాడు ఫార్మాట్ ఇస్తాడు, MMDDYYY అనుకుంటే ఇస్తాడు. చూసి మాత్రమే జాగ్రత్తగా ఎంట్రీ చేసేసిన కాలంలో. ఓకే, సో మరి ఈ బర్త్ ప్రూఫ్కి మీరు ఏం డాక్యుమెంట్ అటాచ్మెంట్ చేస్తారంటే ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే లిస్ట్ వస్తుంది, అక్కడ ఆధార్ కార్డు వస్తుంది, పాన్ కార్డు వస్తుంది, నెక్స్ట్ ఇండియన్ పాస్పోర్ట్ వస్తుంది, చాలా రకాలైన డాక్యుమెంట్స్ వస్తాయి. అక్కడ మీది అవైలబుల్ ఏమున్నదో దీన్ని క్లిక్ చేస్తే మీకు అది ఇక్కడ అటాచ్మెంట్ అయితే చేయండి. చేసి నెక్స్ట్ మీద మళ్ళీ క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజ్ మీకు ఇట్లా వస్తుంది. నెక్స్ట్ ఏంటి అడ్రస్ అన్నమాట. సో ఇక్కడ హౌస్ నెంబర్, ఇక్కడ మీకు స్ట్రీట్ ఉంటే స్ట్రీట్, ఇక్కడ విలేజ్. ఓకే, తెలుగులో మాత్రం ఆటోమేటిక్గా వస్తాయి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ పోస్ట్ ఆఫీసు, ఇక్కడ పిన్ కోడ్, మీ మండలం ఏమొస్తుంది, మీ డిస్టిక్ ఏమొస్తుంది. ఓకే, ఇవన్నీ కూడా మీకు ఇక్కడ ఎంట్రీ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ ఈ అడ్రస్ ప్రూఫ్కి మరి మీరు ఏం పెడతారు, ఇక్కడ క్లిక్ చేయండి. మళ్ళీ దీని మీద క్లిక్ చేస్తే అడ్రస్ ప్రూఫ్కి సంబంధించిన లిస్ట్ వస్తుంది. మీ దగ్గర అవైలబుల్ ఏముందో చూసుకోండి. ఆధార్ కార్డు ఉందా, లేకపోతే కరెంట్ బిల్ ఉందా, గ్యాస్ బిల్ ఉందా, ఇండియన్ పాస్పోర్ట్ ఉందా, ఇంకా వేరే ఏమైనా డాక్యుమెంట్స్ ఉన్నాయా చూసుకొని అది అనేది మీరు అటాచ్మెంట్ అనేది చేయాల్సి వస్తుంది. ఓకే,
సో నేనైతే నా దగ్గర ఆధార్ ఉంది. సో ఆధార్ ఉంది కాబట్టి ఇక్కడ ఆధార్ అనేది నేను అటాచ్మెంట్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేశాను. ఓకే, సో క్లిక్ చేయగానే నెక్స్ట్ వచ్చేసి మీకు డిజబిలిటీ ఎవరైనా ఉంటే ఇక్కడ డిజబిలిటీ అనేది మీరు దాని టైప్ ఏంటి అనేది సెలెక్ట్ చేసుకోండి. అది కూడా మీకు ఒకవేళ బెనిఫిట్ ఉంటే ఉంటుంది, లేకపోతే ఈ ఆప్షన్ వదిలేసేయండి. సో నెక్స్ట్ కూడా ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్, ఇంకెవరైనా మీ ఫ్యామిలీ మెంబర్లో ఓటర్ ఐడి కలిగి ఉన్నారా, వాళ్ళ ఎపిక్ నెంబర్ ఏంది, వాళ్ళ రిలేషన్ ఏంది, వాళ్ళ పేరు ఏంది అనేది ఇక్కడ మెన్షన్ చేయండి. ఉంటే మెన్షన్ చేయొచ్చు, లేకపోతే వదిలేసేయండి, ప్రాబ్లం లేదు. సో అప్లికేషన్ సబ్మిషన్కి వచ్చింది. సబ్మిషన్ కొంచెం ముందు మనం ఒక డిక్లరేషన్ ఇవ్వాల్సి వస్తుంది. సో మన ఏ ఊరు నుంచి అప్లై చేస్తున్నారు, స్టేట్ ఏంటి, డిస్టిక్ ఏంది, ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ మెన్షన్ చేసిన అడ్రస్లో ఉంటున్నారు అనేది ఇక్కడ మనం క్లిక్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేస్తే క్యాలెండర్ వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, జస్ట్ మంత్ అండ్ ఇయర్ అడుగుతుంది. మంత్ అండ్ ఇయర్ని మీరు చూస్ చేసుకోండి. ఓకే, కొంచెం మళ్ళీ పైకి స్క్రోల్ చేస్తుంటే ఇక్కడ ఏ ప్లేస్ నుంచి మీరు అప్లై చేస్తున్నారు అనేది ఇక్కడ ఉంటుంది. ప్లేస్ ఇచ్చేసేయండి, ఆటోమేటిక్గా డేట్ వచ్చేస్తుంది. సో ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఈ క్యాప్షన్ని ఇక్కడ ఎంట్రీ చేసేసి ఇక్కడ ప్రివ్యూ మీద క్లిక్ చేయండి. ఓకే, సో ప్రివ్యూ మీద క్లిక్ చేస్తుంటే క్యాప్షన్ 1-2 సార్లు కరెక్ట్గా పెట్టినా కూడా రాంగ్ అని వస్తుంది. అయినా పర్లేదు, మళ్ళీ ట్రై చేయండి, ప్రాబ్లం లేదు. ఓకే, ప్రివ్యూ మీద క్లిక్ చేయగానే మీకు ఫామ్ అనేది ఈ విధంగా వస్తుంది. ఫామ్ 6 అనమాట. సో ఫైనల్ సబ్మిషన్ అప్పుడు జాగ్రత్త చెక్ చేసుకోండి. ఓకే, పేరు కరెక్టేనా, సో ఇంగ్లీష్లో చూసుకోండి, స్పెల్లింగ్ టు స్పెల్లింగ్, మళ్ళీ ఎందుకంటే ప్రాబ్లం అవుతుంది. ఓకే, సో మళ్ళీ ఇక్కడ మీరు రిలేషన్ టైపు భర్తనా లేకపోతే తండ్రి కరెక్ట్ ఇచ్చారా, హస్బెండా చూసుకోండి, ప్రాబ్లం లేదు. ఓకే, ఇట్లా మీరు కిందికి స్క్రోల్ చేసి చూసుకోండి. ఇంకా స్క్రోల్ చేసేసుకుంటే మాత్రం ఇక్కడ మీకు మొబైల్ నెంబర్ క్రాస్ చెక్ చేసుకోండి. ఎడిట్ ఆప్షన్ మళ్ళీ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఆధార్ నెంబరు, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, మంత్, ఇయర్ పర్ఫెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోండి. ఓకే, సో చెక్ చేసుకొని కిందికి వచ్చేసాక మీకు ఇక్కడ సబ్మిషన్ అనే బటన్ కనబడుతుంది ఫ్రెండ్స్. ఓకే, సబ్మిషన్ మీద బటన్ మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేస్తే మీకు ఒక ప్రివ్యూ అనే చివరిగా కనబడుతుంది. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో ఇక్కడ ఒక నెంబర్ అయితే కనబడుతుంది కదా మనకు, ఫామ్ 6 ఒకటి S29030O అనే నెంబర్తో మీకు ఏదైతే మొబైల్ నెంబర్ ఇస్తారు కదా అప్లికేషన్ చేసేటప్పుడు, దానికి కూడా ఒక SMS వస్తుంది, ప్రాబ్లం లేదు. ఒకవేళ పోయినా కూడా ఎట్లా మనం డౌన్లోడ్ చేసుకోవాలనేది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో చెప్పండి, నేను అది కూడా వీడియో ట్రై చేస్తాను. అసలు మీకు అప్లై చేసినాయి అసలు ఏం డీటెయిల్స్ మీకు రాకున్నా ఓకే, నేను మీకు ఓటర్ ఐడి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనే ప్రాసెస్ కూడా చెప్తాను, స్టేటస్ ఏ విధంగా చెక్ చేసుకోవాలని కూడా చెప్తాను. ఓకే, అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అప్లై చేస్తే మనకు ఒక నెంబర్ అయితే వచ్చింది కదా, S290 అనుకుంటా. సో ఇక్కడ డైరెక్ట్గా ట్రాక్ అప్లికేషన్ స్టేటస్ అని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి మనం కూడా స్టేటస్ అనేది కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇంకా ఈ వీడియో మీద ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా నాకు కామెంట్లో చెప్పండి, డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తాను. వీడియో మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్, షేర్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.